అమ్మా సీత, సీత, ఆ పులిపోయి ఇందులో తీసుకెళ్లి బయట పారాయండి. చేత కడుపులో తిప్పినట్టుంది. ఇది కడుపు తిప్పడం కాదు, నెల తప్పడం. అంటే నేను తండ్రివి కాబోతున్నావు రా ఇడియట్. ఓ అంటే నేను పుసుకుని తాతను కాబోతున్నాను అన్నమాట. చూశారు కదండి, వామిటింగ్ అనంగాలే ప్రెగ్నెన్సీ అనుకుంటారు. బట్ ఈరోజు మీకు కరెక్ట్ అయిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తాను. నార్మల్గా ఒక లేడీకి నెలసరి రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఒక 4-5 డేస్ పోస్ట్పోన్ అవుతే కంపల్సరీ ప్రెగ్నెన్సీ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అర్లీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ అనేది చాలా కామన్గా దొరుకుతుంది ఆన్ కౌంటర్లో, మంచి టెస్ట్ అనమాట. బట్ ఎర్లీ మార్నింగ్ చేయాలి అన్నట్టు. వాటర్ ఎక్కువ తాగి చేస్తే నెగిటివ్ రావచ్చు. అది కరెక్ట్ అయినా మనకి ఇంట్లోనే డయాగ్నోస్ చేసుకోవచ్చు ఈజీగా. సెకండ్ సిమ్టమ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ అవుతుంది బేబీని కాపాడుకోవటానికి. సో దానివల్ల హెవీనెస్, బ్లోటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. తక్కువ తింటే కూడా ఫుల్ అనిపిస్తుంది. థర్డ్ సిమ్టమ్ ఏంటి అంటే బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. సో కొందరికి బ్రెస్ట్ టెండర్నెస్ కూడా ఉండొచ్చు. ఫోర్త్ సిమ్టమ్ కొంచెం లేట్గా తింటే, అంటే బ్రేక్ఫాస్ట్ తినలేదనుకోండి, ఎక్కువ ఫాస్టింగ్ ఉన్నప్పుడు కొంచెం గిడ్డినెస్ రావచ్చు. ఇవన్నీ అర్లీ సిమ్టమ్స్. వామిటింగ్ అనేది తర్వాతనే వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఐడియల్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలవంగానే ఇమీడియట్గా ఫస్ట్ వీక్లో వెళ్ళటం వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ ఇవ్వాలి అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఈ వామిటింగ్ చూసి ప్రెగ్నెన్సీ అని అనుకోకూడదండి. వామిటింగ్ కెన్ బి గ్యాస్ట్రైటిస్లో రావచ్చు, లేదంటే ఫుడ్ పాయిజనింగ్లో రావచ్చు, లేదంటే ఎక్కువ స్పైసీ తింటే రావచ్చు. ప్రెగ్నెన్సీ టెస్టే కరెక్ట్ అనమాట. థ్యాంక్ యూ.